సిద్ధార్థ సార్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము అట్లాంటి వ్యక్తి అక్కడ ఎవరు చెప్పారో కానీ ఇది సీఎం లెవెల్ వరకు పోదా. ఆదర్శంత వరకు మన మైనార్టీ స్వయం అంతా మన అన్నములు 9 సంవత్సరాలు జెండా మోసి వాళ్ళ నాయనగారు కాంగ్రెస్ జెండా మోసి పెడుపోయాములు ఈయన వైఎస్ఆర్ జెండా మోసినప్పుడు మన లోకల్ లీడర్లు ఉన్నారయ్యా, మంచి లీడర్లు ఎంతో మంది సేవ చేసి ఎన్నో రోజులు పార్టీ నమ్ముకున్న వాళ్ళని కూడా ఎవరో వ్యక్తిని కూడా చూడాల. పేరు చెప్పడం మంచి కాదని ఆ వ్యక్తిని అయితే ఎవరు చూడలేరు. అట్లాంటి వ్యక్తిని మీరు ఏదో కారణాలు చెప్పి వాటిగా చూసి మప్పు చేసే కరెక్ట్ కాదు. ఇది ఇట్లా ప్రజల మామూలుగా కార్యకర్తలు అనుకుంటే పార్టీ ఉండదు, గొప్ప ఉండదు. అదైతే ఖచ్చితంగా ఏడని అనుకుంటే ఇదంతా కనీసం సిద్ధారెడ్డి ఒక మాట చెబితే ఇక్కడ కౌంటర్ క్లీన్ నిలిచిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. లీడర్లు కూడా ఏదో మీరు చెప్పేసినంత మాత్రాన ఆయన తీసేస్తే కాదు. అట్లాంటి వ్యక్తిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగా ఉంది. అటువంటి వ్యక్తి మనం దొరకడు కాబట్టి మన సిద్ధార్థ నాయకత్వాన్ని మనం పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం 26 కేజీల ఈ గంటకు తయారు చేసిన వ్యక్తి మా ఎమ్మెల్యే సిద్ధార్థ సార్ గారు. పాత్రికేయుడిగా గాంధీపేటలో పాత్రికేయుడిగా పనిచేస్తున్న నన్ను ఉమ్మడి జిల్లా జెడ్పీ కోఆప్షన్ గా తయారు చేసిన వ్యక్తి సిద్ధార్థ సార్ గారు. అదేవిధంగా ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి ఎమ్మెల్యే సార్ చెప్పిన ఎవరి పేరు చెప్తే గెలవని వాళ్ళు కూడా అత్యధిక మెజార్టీతో సిద్ధారెడ్డి సార్ మొదలు చూసి గెలిపించిన అయితే 2014లో 2019లో కదిరి నియోజకవర్గంలో దాదాపు 55,000 మైనార్టీ ఓటున్న ఓటు వేయని వ్యక్తి ఈ రోజు మన అభ్యర్థి అని పెట్టిస్తే మైనార్టీలు నమ్ముతారని చెప్పి అనుకోవడం ఎంత మాత్రం చేస్తున్నా. 2014లో అప్పుడు మైనార్టీగా సీనియర్ నాయకులు మన పక్కనే ఉన్నారు. 2019లో సీనియర్ నాయకులు మన పక్కనే ఉన్నారు. ఏ పార్టీ మారలేదు. జగనన్న మీరు మైనార్టీకి ఇవ్వాలనుకుంటే 2014లో ఉన్న మైనార్టీ నాయకులు ఇక్కడే ఉన్నారు, 2019లో ఉన్న మైనార్టీ నాయకులు ఇక్కడే ఉన్నారు. మనమంతా కలిసి గెలిపించుకుంటాం. తప్పనిసరిగా ఆ మైనార్టీ నాయకులు వెళ్ళాలి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధిష్టానం చెప్పా పెట్టకుండా బయట వ్యక్తులకి సీటు కేటాయించడం, అందులో ఇక్కడ కదిరిలో మైనార్టీ నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళను ఎవరికైనా ఇచ్చింటే బాగుండేవనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకు, పార్టీ కోసం ఆదేశాలు శ్రమించిన వాళ్ళకు వాళ్ళను గుర్తించి పార్టీని బలోపేతం చేయాలని మరోసారి అధిష్టానం ఆలోచించి పార్టీ సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. తెలిసిన విషయమే. మరి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారిని నిన్న మరి విజయవాడకు రమ్మని చెప్పి పిలిపించడం జరిగింది. మరి మనందరికీ తెలిసిన విషయమే. మరి విజయవాడకు పిలిచినారంటే ఏం బాగునేది మనందరిలో ఒక ఆందోళనకరమైన విషయం. అంటే ఏదైనా మాట్లాడతారేమో టికెట్ విషయంలో కానీ ఇంకోటి అనేది మనందరికీ తెలిసిన విషయమే. మరి అక్కడికి పిలిపించిన తర్వాత మీకు టికెట్ లేదు, టికెట్ మైనారిటీ అని ఇంకోటి మైనారిటీ అని కానీ ఏ వ్యక్తి అని అంటే మక్బుల్ అనే వ్యక్తికి ఇచ్చినామని చెప్పేసి నిన్న 3 గంటల నుంచి జరుగుతున్న ఒక విషయం పైన ఈరోజు ఇక్కడ సమావేశం జరుపుతున్నాం. మరి మైనారిటీల్లో పనిచేసిన వ్యక్తులు దాదాపుగా ఇప్పటికే మన పార్టీ అనౌన్స్ చేసిన 13 ఏళ్ల నుంచి కష్టపడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అలాగే సిద్ధారెడ్డి సార్ ఏమైనా తప్పుడు వ్యక్తి లేదంటే డబ్బుకి ఏమైనా దాహోహం చేసేవాడా? మరి ఏ విషయంలో అయినా సరే ఒక చిన్న తప్పు ఏమన్నా కానీ అతని దగ్గర ఏమన్నా ఉందా అంటే లేదు. ఒక్కటి మాత్రం ఏమంటే కార్యకర్తలను కలుపుకొని చేసుకొని పోలేడని. ఎస్, కాకపోతే సార్ ఏమంటే సౌమ్యుడు డాక్టర్ అతను, కాకపోతే కలుపుకొని పోయేదంటే అతను ఇప్పుడు నుంచి కాదు, ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు, ఎమ్మెల్యే కాక ముందుగానే అదే బిహేవియరే. ఎవరో ఇంతకుముందు ఇంటర్వ్యూ ఛానల్లో చెప్పినారు, సీతయ్య
సీతయ్య నేను నాలో మార్పు ఉండదు అని ఏకైకంగా చెప్పిన వ్యక్తి ఎవరంటే మన డాక్టర్ సిద్ధారెడ్డి సార్ గారు. మరి ఇంత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో కావచ్చు, ఎంతో మందిని మరి సమన్వయం చేసే వ్యక్తుల్లో కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కానీ మన సిద్ధారెడ్డి సార్ గారు చాలా మంచి మన కలి నియోజకవర్గానికి 30 ఏళ్లలో అభివృద్ధి జరగని అభివృద్ధిని మన ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు చేసినారా లేదా? మన చేసిన వ్యక్తిని ఏం తప్పు చేసి మీరు టికెట్ తీస్తారు చెప్పు? అంటే నియంత పాలన, నియంత ధోరణి. ఎందుకు మీరు ఎట్లా చేస్తారు? కనీసం ఆరు మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ ఉంది, దాంట్లో లీడర్లు ఎవరు లేరా? పిలిపించే కనీసం ఏ ఇంటర్వ్యూ చేసి మీరు సిద్ధార్థ టికెట్ లేదని చెప్తారు? ఏది పోయి కారణం ఏది చెప్పండి. ఫలాని కారణంలో మీ వాళ్ళు లేదు, ఒక ఏదో మీరు సర్వేలు చేస్తున్నారు, సర్వేలు ఏమైనా తప్పు ఉందా? ఎక్కడన్నా కానీ వెలుగందులో ఉన్నాడా? మరి లేనప్పుడు ఎందుకు వింటారు మీరు? అంటే అనంతపురం జిల్లాకు చిత్తూరు జిల్లా వాళ్ళు శాసిస్తున్నారు, అంటే రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా పెద్దిరెడ్డి రామచంద్రరావు గారికి, దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే, పార్టీ మీద అభిమానం ఉంటే, గెలుపుకోవాలని అభివృద్ధి ఉంటే ఫస్ట్ సిద్ధారెడ్డి సార్ గారికి టికెట్ ఇవ్వండి. దాని తర్వాత చూపిస్తాం. ఏంటయ్యా ఈ రాజకీయాలు? ఏడో కూర్చొని టికెట్ ఎంపీపీ ఎవరు, కది ఎంపీపీ ఎవరో పేరు చెప్పని చెప్పు. ఎంపీ కూడా ఎంపీ పేరు చెప్పని చెప్పు. 6 మంది ఎంపీ పేరు చెప్పని నాకేం పరిశ్రమలు లేవు, నాకేం వేరే వ్యాపారాలు లేవు. నేను ఒకటే చెప్తానా, జగన్ అంటే ఫ్యాన్ అంటే జగన్ అనే స్థితికి తీసుకెళ్తున్న కార్యకర్తలు అందరూ సమాచారం చెప్తున్నా. మీరు టికెట్ అనౌన్స్ చేసే ముందు ఖచ్చితంగా వెనుక ముందు ఆలోచన చేసి ఇస్తే బాగుంటుంది. లేదంటే మీ కదిల్లోనే ఏమనేది కానీ త్వరలోనే చూపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్నటి రోజు మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవ సిద్ధారెడ్డి గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి మాట్లాడడం జరిగింది. ఆ 1-to-1 మాట్లాడడంలో ఎమ్మెల్యే గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెబుతూ, మీరు పార్టీ కోసం ఎమ్మెల్యేగా బాగా కృషి చేశారు, పార్టీ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లారు, గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం కూడా జిల్లాలోనే మొట్టమొదటిసారిగా 203 రోజులు కంప్లీట్ చేసినటువంటి ఎమ్మెల్యే మీరు, నిత్యం ప్రజల్లో ఉండే శాసనసభ్యులు మీరు అని చెప్పడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 203 రోజులు ఈ నియోజకవర్గంలో అవిశ్రాంతంగా జరిగితే, ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మీతో పాటు దాదాపు 150 రోజులు ఆయనతో పాటు అడుగు వేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది నేను కూడా. మరి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారికి చెప్తూ, మీ సేవలైతే బాగున్నాయి, నియోజకవర్గంలో మీరు బాగా పనిచేశారు, కానీ సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా కదిరి నియోజకవర్గాన్ని మైనార్టీలకు కేటాయిస్తారని చెప్పారు, కానీ పేరు మాత్రం ఆయన ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు చెప్పలేదు ఎమ్మెల్యే గారికి. మరి మైనార్టీలకు ఇస్తున్నప్పుడు మన ఎమ్మెల్యే గారి ఉద్దేశం కూడా, ఎమ్మెల్యే గారికి గత ఎన్నికల్లో కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా విశేషంగా కృషి చేయడం వల్ల దాదాపు 30,000 మెజార్టీ కూడా వచ్చింది. ఎమ్మెల్యే గారు మైనార్టీకి ఇవ్వడంలో ఆయన వ్యతిరేకించడం లేదు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మైనార్టీలు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. నాతో పాటు పనిచేసినటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మైనార్టీలు పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉన్నటువంటి మైనార్టీ నాయకులకు ఇస్తే బాగుంటుందని చెప్పి మన ఎమ్మెల్యే గారి ఉద్దేశం కూడా. నేను మీ అందరికీ, పార్టీ శ్రేణులందరికీ సవీరంగా రిక్వెస్ట్ చేసేది ఏమంటే, ఎవరు కూడా కోపావేశాలకు, ఉద్రేకాలకు వెళ్ళొద్దండి. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు
అదేవిధంగా మన పెద్దలు మంత్రివర్యులు కోఆర్డినేటర్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనమందరం కూడా ఆశిస్తాం. నేను కూడా 2011 సంవత్సరంలో మార్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగితే అంతకు 1 నెల ముందే దాదాపు వేలాది మందితో పార్టీ పెట్టగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముందు 5 సంవత్సరాలు సమన్వయకర్తగా ఉండి టికెట్ ఇచ్చే టైంలో డబ్బులు చేసి వేరే వాళ్ళని మార్చితే ఆయన గెలిపిస్తే ఆయన పార్టీ అవతల పార్టీకి వెళ్ళిపోతే ఆ రోజు కూడా మనం బాధపడినాము. ఎందుకంటే ఇస్మాయిల్కి నాలుగు సమన్వయకర్తగా పెట్టి ఈరోజు టికెట్ ఇవ్వలేదని బాధపడినాము. ఇటువంటి వాళ్ళు గదిలో చాలా మంది ఉన్నారు. మైనార్టీగా ఎవరంటే మార్చి ఇవ్వండి, లేదంటే ఎక్కడ మత లేని సిద్ధారెడ్డి గారికి ఇవ్వండి. ఎక్కడ ఎవరికి ఏం మతలేదు, మాకు అందరికీ బాగా చేసినాడు. తప్పు చేసిన ఎవరన్నా ఉన్నప్పుడు మేము అడిగి ఏదైనా ఇట్లాంటి ఉండేదే కానీ ఖండించినోడే కానీ కోపరేషన్ చేసి మీకు అక్కడ ఉండే నాయకులు ఎవరు బ్రోకర్లు కొంతమంది సోషల్ మీడియాలో ఏదో సీట్ వచ్చేస్తా ఉండాలి, ఏదో పోస్టులు ఉండే వాళ్ళకు పోస్టులు పీకేస్తాము, పోస్టులు ఉండే వాళ్ళ రాజీనామా. రే పులికేసి సైన్యం మీరంతా, ఇక్కడ ఉండేది సోల్జర్స్ మేమంతా. మేము ఒకటే చెప్తున్నాము, అంత అవసరము పడితే మాకు మూడిగా ఇక్కడ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ మాకు మూడిగా రాజీనామాలు చేసి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. మా సిద్ధారెడ్డి సార్కి సీట్ వల్ల అట్లా లేని పక్షంలో మైనార్టీకి అంటే సిద్ధారెడ్డి సార్ని కూర్చోబెట్టి మీరు అడగండి, మైనార్టీలో సీటు ఎవరికి ఇస్తే బాగుంటుందని అడిగి వల్ల కానీ ఇంతవరకు పార్టీలో కండువా వేసుకుని వానికి, పార్టీలో వాడు కండువా వేసుకొని ఉంటే వానికి సీట్ ఇవ్వండి, కండువా కూడా వేసుకుని వానికి వచ్చి సీట్ ఇస్తామంటే ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇది ఎంత వైఎస్ఆర్సీపీ సోల్జర్, మేము ఎట్లా గెలుచుకోవాలి, ఎట్లా చేయాలని మాకు తెలుసు బాగా. కానీ ఇక్కడ నాయకులలో ఎలక్షన్ బూత్లలో ఏదైనా గలాట జరిగి ఏదైనా వాళ్ళు రెగ్గింగ్ చేసుకుని పోయినా కూడా ఏదైనా జరిగిన వాళ్ళకి ఏమైనా జరిగిన పక్కన జరుగుకునే వాళ్ళు పులికేసి అంటే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. రాజు అనేవాడు పులికేసి అంటే సైనికుడిని కాపాడలేడు. సైనికుడు చచ్చిపోయినా కూడా మేము ఇంట్లో పండుకొని మేము ఏదైనా రాజ్యం వాళ్ళు గెలిస్తే రాజ్యం మాది, సైనికులు చచ్చిపోయినారు ఇట్లా అంటే మేము పారిపోవచ్చనే ఉద్దేశంతో చేసేవాళ్ళు. అలాంటి వాడిని పిలుచుకొని వచ్చి ఈడ సీట్ ఇస్తాము సోషల్ మీడియాలో చెప్తున్నారు తప్ప సీట్ ఇంటిగా డిక్లేర్ చేయలే. మైనార్టీకి అంటున్నారు, మైనార్టీకి ఇచ్చినా కూడా మా సిద్ధారెడ్డి సార్కి పిలుచుకొని కూర్చోబెట్టి అడగండి, మైనార్టీలో ఉంటే ఏ నాయకులు ఉంటే బాగుంటారు, ఎవరికి ఇస్తే గెలుస్తారు, ఎవరుంటే బాగుంటారని అడిగిన తర్వాత ఇవ్వండి. ఆయన ప్రమేయం లేకుండా ఎవరు గెలవలేరు. ఆయన సిద్ధారెడ్డి సార్ ప్రమేయం ఉంటేనే మైనార్టీలో గెలుస్తారని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సిద్ధారెడ్డి సార్ నాయకత్వంలోనే అందరూ పని చేస్తున్నారు. మైనార్టీలను కలుపుకొని కలుపుకొని పోయే నాయకుడు ఎవరు ఇట్లా అంటే సిద్ధారెడ్డి సారే. మీరు జగన్మోహన్ రెడ్డి సార్ కానీ మన పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి సార్ కానీ మిథున్ రెడ్డి సార్ కానీ వీళ్ళు మీరు కూర్చున్నప్పుడు మైనార్టీలందరినీ కూర్చోబెట్టి, ఇక్కడ కూడా మైనార్టీల్లో చాలా మంది ఆశించే వాళ్ళు ఉన్నారు, డబ్బు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, డబ్బు పెట్టే కూడా ఎనికిపోయే వాళ్ళు లేరు. అట్లాంటి టైంలో అడగండి, మైనార్టీలో ఎవరికి ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యేకి పిలుచుకొని అడిగి మైనార్టీనే ఇవ్వండి. సిద్ధారెడ్డి సార్ ఏం తప్పు చేశాడు? సిద్ధారెడ్డి సార్ ఎటువంటి తప్పు చేయలేదు. మీరు మైనార్టీలో కదిలి సీటే కావాలనుకున్నప్పుడు ఈ ఆశించే వాళ్ళని మైనార్టీలో అందరినీ అడిగిన తర్వాత మైనార్టీకి ఇస్తాము ఫలానా వ్యక్తికి ఇస్తే సార్ మీరు ఎట్లా ఉంటానని చెప్పేసి ఆయన ప్రమేయంతో ఇవ్వండి సీటు, అప్పుడు గెలుస్తారు తప్ప ఆయన పక్కనే పెట్టేసి ఎవరు పులిగేసిని తీసుకుని వచ్చి ఇక్కడ సీడీఎస్సీ గెలుస్తారంటే గెలిచే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సభ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ నిజమైన కార్యకర్తలు ఎలా వారంటే, ఇక్కడున్న నా రైతు సోదరులందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఎక్కడన్నా కానీ మన వరి మడిలో మంచి గింజ ఉంటుంది, తాల్ గింజ ఉంటుంది, అది కోతకు వచ్చినప్పుడు కూడా తాల్ విత్తనం కూడా అట్లే ఉంటుంది, కానీ తూర్పు వేసినప్పుడు తెంకొని పోతుంది. ఆ విధంగా